పేస్ట్ నుంచి పేజర్ వరకు, చాక్లెట్ నుంచి కోటు వరకు మొసాద్ దేన్ని వదిలిపెట్టదు. ప్రత్యర్థిని అంతమొందించేందుకు ప్రతి వస్తువును ఆయుధంగా మార్చుకుంటుంది. బూట్లల్లో బాంబులు పెడుతుంది. నిత్యావసరాల్లో విష పదార్థాలు పంపి వైరిని మట్టుబెడుతుంది. డియోడరెంట్ నుంచి డ్రోన్ వరకు అన్ని సాంకేతిక ఆవిష్కరణల్ని మారణాయుధాలుగా మార్చేస్తుంది. సెల్ ఫోన్లను, వాకీటాకీలను, చివరికి బ్లూటూత్లను కూడా శూలాలుగా పోతబోస్తుంది. అంటే మొసాద్ దేన్ని వదిలిపెట్టదు. ప్రపంచ యుద్ధ చరిత్రకు ఇజ్రాయెల్ కొత్త పాఠాలు నేర్పుతోంది. ఆయుధ తయారీ రంగంలో విప్లవం సృష్టిస్తోంది. తాజాగా లెబనాన్లో పేజర్ బాంబులతో హిజ్బుల్లాకు మృత్యు సందేశం పంపింది. హిజ్బుల్లా సభ్యులు ఉపయోగించే పేజర్లలో 2 ఔన్సుల పేలుడు పదార్థాన్ని బ్యాటరీ పక్కనే అమర్చి పేల్చినట్టు తెలుస్తోంది. పేజర్ల పేలుళ్లలో ఓ చిన్నారి సహా 9 మంది మరణించారు. లెబనాన్ రాజధాని బీరూట్ సహా దేశవ్యాప్తంగా జరిగిన ఈ పేలుళ్లలో ఇరాన్ రాయబారి సహా సుమారు 3,000కు పైగా జనం గాయపడ్డారు. హిజ్బుల్లా మిలిటెంట్లు ఉపయోగించే సుమారు 5,000 పేజర్లలో మొసాద్ పేలుడు పదార్థాలు అమర్చినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఎంపీ తనయుడు ఇరాన్ రాయబారి కార్యాలయ సిబ్బంది వద్ద ఉన్న పేజర్ మొదట పేలినట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా చీఫ్ కమాండర్ హసన్ నస్రుల్లా టార్గెట్గా ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్ ట్రాకింగ్తో కమాండర్ ఫాద్ శుక్రను మట్టుబెట్టిన తర్వాత హిజ్బుల్లా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఫోన్లను వాడటం మానేశాయి. పేజర్లు క్షేమమని భావించాయి. అందుకే గత కొన్ని నెలల క్రితం హిజ్బుల్లా టాప్ కమాండర్లు పేజర్ల వాడకంపై నిర్ణయం తీసుకున్నారు. హిజ్బుల్లా ఇటీవలే 3,000 ఆల్ఫా న్యూమరిక్ పేజర్లను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంది. హిజ్బుల్లా టాప్ కమాండర్ల అన్ని యూనిట్లకు పేజర్లు అందించారు. అయితే పేజర్లను కూడా ఆయుధాలుగా వాడుతుందని హిజ్బుల్లా ఊహించలేకపోయింది. దీంతో ఎక్కడ ఏ వస్తువులో, ఏ తినుబండారాల్లో, దుస్తుల్లో మొసాద్ ఆయుధాలు దాచిందో తెలియక ఆందోళనకు గురవుతున్నాయి హిజ్బుల్లా యూనిట్లు. 90వ దశకం ఆరంభంలో పిక్స్ లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థగా పేజర్లను ఉపయోగించారు. ఇప్పటి తరానికి పేజర్ల గురించి పెద్దగా తెలియదు కూడా. అలాంటి పేజర్లను సమాచార వినియోగం కోసం వాడాలని హిజ్బుల్లా నిర్ణయించడం ఒక ఆశ్చర్యమైతే, వాటిని ఆయుధాలుగా మార్చవచ్చని కనిపెట్టిన మొసాద్ యుక్తి దిగ్భ్రాంతికి గురిచేసే విషయం. హిజ్బుల్లాకు లెబనాన్లో సొంతంగా కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. హిజ్బుల్లా నెట్వర్క్లోకి ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థలు చొరబడినట్టు తెలుస్తోంది. పేజర్లలో చిన్న చిన్న ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు ఉంచడం, లేదా ఈ పరికరం మాదిరిగా ఉండే మినీ బాంబులు అమర్చి ఉంటారని చెబుతున్నారు. హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా గతంలో గ్రూప్ సభ్యులను, సెల్ ఫోన్లను తీసుకెళ్లొద్దని హెచ్చరించారు. వారి కదలికల్ని ట్రాక్ చేయడానికి దాడులకు ఇజ్రాయెల్ వాటిని ఉపయోగించవచ్చని సూచించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరగడంతో హిజ్బుల్లా పేజర్లను విరివిగా వాడుతోంది. ఇప్పుడు పేలిన పేజర్లన్నీ గత కొద్ది నెలల క్రితం ఇరాన్ నుంచి లెబనాన్లోకి వచ్చాయని తెలుస్తోంది. తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ ఈ పేజర్లను తయారు చేసిందని తొలుత భావించినప్పటికీ సదరు కంపెనీ ఈ వార్తను కొట్టిపడేసింది. పేజర్ల ఉత్పత్తి రంగంలో తాము లేమని ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ పేజర్లలోనే పేలుడు జరిగింది. పేలుళ్లతో అప్రమత్తమైన హిజ్బుల్లా పేజర్ల వాడకంపై నిషేధం విధిస్తూ వెనువెంటనే ప్రకటన విడుదల చేసింది. మొసాద్ ముప్పును ముందే గమనించిన హిజ్బుల్లా చీఫ్ కమాండర్ హసన్ నస్రుల్లా ఫోన్ల వాడకంపై నిషేధం విధించారు. అయితే పేజర్లను కూడా మారణాయుధాలుగా మార్చుకుంటుందని నస్రుల్లా ఊహించలేకపోయాడు. దీంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. పెంటా ఎరిత్రాటాల్ నైట్రేట్ అనే పేలుడు పదార్థాన్ని చిన్న పరిమాణంలో కుదించి పేజర్లలో అమర్చి ఉండొచ్చంటారు ఆయుధరంగ నిపుణులు. పెంటా ఎరిత్రాటాల్ను గ్రెనేడ్లు, ఆర్టిల్లరీ ప్రొజెక్టైల్స్లో వాడతారు. వార్ హెడ్లలో కూడా వినియోగించిన దాఖలాలున్నాయి. 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధ ట్యాంకర్ల ధాటికి తట్టుకోవడానికి తయారు చేసిన వార్ హెడ్లలో పెంటా ఎరిత్రాటాల్ నైట్రేట్ను ఉపయోగించారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆవిర్భవించిన ఇజ్రాయెల్ ప్రపంచ యుద్ధాల్లో వినియోగించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలపై పెద్ద ఎత్తున పరిశోధనలు చేసింది. ఇజ్రాయెల్ ఏర్పడిన తొలి రోజుల్లో ఆయుధాల కొరత ఉండేది. ఈ కొరతను అధిగమించేందుకు 2వ ప్రపంచ యుద్ధంలో వాడిపడేసిన ఆయుధాలను కొనుగోలు చేసిన ఇజ్రాయెల్ వాటినే మళ్లీ మాడిఫై చేసింది. ఆయుధ తయారీ గురించి, యుద్ధాల నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాల గురించి ఇజ్రాయెల్ చేసినన్ని పరిశోధనలు, ప్రయోగాలు ప్రపంచంలో ఏ దేశం చేయలేదు. చివరికి ప్రపంచ యుద్ధాల్లో పాల్గొన్న రష్యా, జర్మనీలు కూడా ఆ స్థాయి యుద్ధ పరిశోధనలు చేయనేలేదు. ప్రతినిత్యం రక్షణ వ్యూహాల గురించి, శత్రువులను మట్టుబెట్టడం గురించి పథక రచన చేసే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ నిత్య జీవితంలో ఉపయోగించే ప్రతి వస్తువును, తినుబండారాలను కూడా ఆయుధాలుగా మార్చేందుకు పరిశోధనలు చేస్తుంది. ఇజ్రాయెల్ ఆయుధ రంగానికి దాదాపు $27 బిలియన్ ఖర్చు పెడుతోందని ఈ ఏడాది ఏప్రిల్లో వెలువడిన స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక చెబుతోంది. ప్రపంచంలో ప్రతి దేశం తయారు చేసే ఆయుధం గురించి, రక్షణ రంగ పరిశోధనలో కనిపెట్టే విషపూరిత రసాయనాల గురించి, పేలుడు పదార్థాల గురించి ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటుంది. ఏ దేశంలో అయినా కొత్త ఆయుధం వచ్చిందంటే దాని అనుపానల గురించి మొసాద్ తెలుసుకుంటుంది. వెనువెంటనే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కు తెలియజేస్తుంది.
అక్టోబర్లో మొదలైన ఇజ్రాయెల్ పాలస్తీనా సాయుధ ఘర్షణలో కూడా నిత్యం ఏదో ఒక కొత్త ఆయుధాన్ని ఐడిఎఫ్ వినియోగిస్తోంది. ఇటీవల ఆగస్టులో సైతం M320 డబుల్ యాక్షన్ గ్రెనేడ్ లాంచర్ తయారు చేసి యుద్ధరంగానికి పంపింది. ఈ గ్రెనేడ్ లాంచర్కు ఇప్పుడు ప్రపంచవ్యాప్త డిమాండ్. పేస్టులోనే కాదు చాక్లెట్లలో కూడా విషం పూతను వాడటంలో నైపుణ్యాన్ని సాధించింది మొస్సాద్. పాలస్తీనా లిబరేషన్ నాయకుడు వాదీ హదాద్ను టూత్పేస్ట్లో విషం కలిపి 4 దశాబ్దాల క్రితం మొసాద్ అంతమొందించింది. తాజాగా బెల్జియన్ చాక్లెట్లలో స్లో పాయిజన్ కలిపి విషప్రయోగం చేస్తోందని ఇజ్రాయెల్ పాత్రికేయుడు ఆరోన్ కీన్ తన స్ట్రైకింగ్ బ్యాక్ పుస్తకం పేర్కొన్నారు. కేవలం విషప్రయోగాల కోసమే ఓ బృందాన్ని తయారు చేసి వారికి ప్రతినిత్యం కొత్త తరహాలో హంతకదాడులు చేసేందుకు శిక్షణ ఇస్తుందంటారు రక్షణ రంగ నిపుణులు. 1949లో ఏర్పడిన మొసాద్ సరికొత్త రక్షణ వ్యూహాలు, ప్రత్యర్థులపై సులభంగా దాడి చేసేందుకు అవసరమైన విష రసాయనాల గురించి తొలి రోజుల్లోనే పరిశోధనలు మొదలుపెట్టింది. మొస్సాద్ వ్యవస్థాపకుడు బెన్ గోరియన్ ఆ సంస్థకు 70వ దశకంలో డైరెక్టర్గా పనిచేసిన జి జమీర్లు ఆధ్వర్యంలో విషప్రయోగాల జోరు పెరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.